క్రీస్తునందు ప్రియమైన సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. రోజుకు 15 నిమిషాలు అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. ప్రపంచంలోని సాహిత్యాన్ని ప్రతిరోజు కొన్ని నిమిషాల పాటు చదివితే సాధారణ జనులు విలువైన విద్యను అభ్యసించిన వారు అవుతారని హార్వర్డ్ యూనివర్సిటీలో అధ్యక్షుడిగా పనిచేసిన డాక్టర్ C.W. ఎలియట్ విశ్వసించేవారు. 1990 సంవత్సరంలో హార్వర్డ్ క్లాసిక్స్ అనే పేరుతో ఆయన ఒక సంపుటిని ప్రచురించారు. ఈ సంపుటిలో ముఖ్యంగా చరిత్ర నుండి, సైన్స్ నుండి, ఫిలాసఫీల నుండి మరియు ఫైన్ ఆర్ట్స్ వంటి గ్రంథాల నుండి ఎంపిక చేసిన కొన్నింటిని 50 సంపుటములుగా సమకూర్చారు. రోజుకు 15 నిమిషాలు ఈ సంపుటిని చదవగలిగితే ఒక్క సంవత్సరంలో విలువైన విషయాలు నేర్చుకోగలరని ఆయన ఉద్దేశం. ప్రపంచంలో అన్నిటికంటే అద్భుతమైన గ్రంథం ఒకటి ఉంది. దానిని చదువుచున్నప్పుడు ఎల్లప్పుడూ గ్రంథకర్త మనతో ఉండే ఆ ఏకైక గ్రంథమే బైబిల్. అయితే రోజుకో 15 నిమిషాలు దేవుని వాక్యాన్ని చదవడంలో గడిపితే ఏమవుతుంది? కీర్తనకారుడు 119వ అధ్యాయము 36 నుంచి 37 వచనంలో అంటాడు, లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము, నీ మార్గములలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము అని కీర్తనకారుడితో మనము చెప్పగలిగితే మనం రోజు గడపగలిగే 15 నిమిషాలు సంవత్సరానికి 91 గంటలవుతుంది. క్రమం తప్పకుండా పాటించడమే నా ఈ ఉద్దేశం. ఎక్కువసేపు దేవుని వాక్యం చదివేవారు తప్పకుండా మనలో అనేక మంది ఉంటారు. కానీ ఇక్కడ ముఖ్యమైన భాగం సంపూర్ణత కాదు, కానీ నిలకడగా చదవడం. ఒక రోజు కానీ ఒక వారం కానీ చదవడం తప్పినట్లయితే మరలా చదవడం మొదలుపెట్టవచ్చు. పరిశుద్ధాత్ముడు మనకు నేర్పించే కొలది దేవుని వాక్యమును మనం మనసుల నుండి మన హృదయాలకు చేరుతుంది. అక్కడి నుండి చేతులకు, కాళ్లకు చేరి విద్యను అభ్యసించడానికి మించినటువంటి పరివర్తనకు తీసుకుని వెళ్తుంది. కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 33వ వచనంలో, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. నిలకడగా దేవుని వాక్యాన్ని అనుదినం అభ్యసించడానికి ప్రయత్నిద్దామా? దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.